కొరియర్ వాడా? వీడెవడికో చాలా తొందర ఎక్కువ ఉన్నట్టుంది. నేను వచ్చి లోపే పడేసి వెళ్ళిపోయాడు. దీంట్లో ఏముంది? ఎవరు పంపించారు? అభిసారిక. ఈ అభిసారిక ఎవరు? పార్సిల్ అందిందా? అందింది అందింది. ఓహ్, టీవీలోనా? అవును, ఇందాక టీవీ ఆపేశాను కదా, దానంతటా అదే ఎలా ఆన్ అయింది? సరిగ్గా ఆపలేదేమో, అంతే అయి ఉంటుంది. వస్తున్నా. రా బావా. బావా, నీకొక విషయం తెలుసా? ఇంతకు ముందు కొరియర్ బాయ్ బెల్ కొట్టాడు. ఆ టైంలో టీవీ ఆఫ్ చేసి వెళ్ళి డోర్ తీశాను. ఎవరు కనిపించలేదు. పార్సల్ కనిపించింది. ఎవరు పంపించారా అని ఆలోచించాను. పార్సిల్ అందిందా అనే వాయిస్ వినిపించింది. టీవీ రన్ అవుతూనే ఉంది. టీవీలోంచి మాటలొచ్చాయి. దాన్నే యాదృచ్ఛికం అంటారు. అంటే కోఇన్సిడెంట్. అనుకోకుండా మ్యాచ్ అయ్యేదాన్నే కోఇన్సిడెంట్ అంటారు. అవును బావా, ఆఫ్ చేసిన టీవీ ఎలా ఆన్ అయింది? ఇది కూడా కోఇన్సిడెన్సేనా? సిరి, కాసేపు విసికించుకో, నాకు తలనొప్పిగా ఉంది. అయ్యయ్యో, కాలిపోతుందే. ఉండు బావా, టాబ్లెట్ కాఫీ తీసుకొస్తాను. బావా, మర్చిపోయాను, పార్సిల్ అక్కడుంది. ఎవరో అభిసారికట పంపించారు చూడు. ఏంటి బావా టెన్షన్ పడుతున్నావు? ఇది ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? దీని గురించే కదా బావా ఇందాక చెప్పింది. అవును బావా, అభిసారిక ఎవరు? అభిసారిక తను ప్రేమగా పంపించిన వస్తువుని అలా పడేసావేంటి? హాయ్ హాయ్ బాయ్, ఎంత బాగుందో చూడు. సిరి, భోజనం రెడీ చేయి, షూటింగ్కి వెళ్ళాలి. అలాగే బావా, నువ్వు స్నానం చేసిరా, నేను రెడీ చేసి పెడతాను. అమ్మదంగా వచ్చావా? ఆహా, స్వర్గం ఎక్కడో ఉందంటారు, ఎక్కడో లేదు, నీ చేతుల్లోనే ఉంది. రుద్దు, బాగా రుద్దు, అలానే రుద్దు. నువ్వు ఇలా రుద్దుతుంటే ఎంత హాయిగా ఉందో. రుద్దుకుంటా గుద్దు పిస్తున్నావంటే ఇంకాస్త గట్టి పిసితే చచ్చూరుకుంటా. వదులు వదలు వదులు, అవ్వా మనసు మీద